నేను ర్యాండమ్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూస్తే ట్రెండింగ్‌లో నంబర్ 1 పొజిషన్‌లో 'మేడ్ ఇన్ కొరియా' అనే మూవీ ఉంది. మన ఇండియాలో చాలామందున్నారు. కొరియన్ మూవీస్ చూసేవాళ్ళు, కొరియన్ డ్రామాస్ చూసేవాళ్ళు. కొంతమందికైతే మస్తు పిచ్చుంటది. కొరియాకెళ్ళాలనుకుంటారు, కొరియన్ ఫుడ్ తినాలనుకుంటారు, కొరియన్ మాట్లాడాలనుకుంటారు. నిజానికి ఈ మూవీ వాళ్ళ కోసమే తీసినట్టుంటది. టు బీ హానెస్ట్ ఎవరైతే కొరియాకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళైతే ఈ మూవీకి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఇక మూవీ ఎలా ఉందో సింపుల్‌గా చెప్పాలంటే మూవీ బావుంది ఓవరాల్‌గా. కాకపోతే ఫస్ట్ హాఫే కొంచెం అంత ఇంట్రెస్ట్ రాదు ఫస్ట్ హాఫ్ అయితే. కొంచెం బోరింగ్ అనిపిస్తది. బట్ కొంచెం పేషెన్స్ ఉంటే ఆ ఫస్ట్ హాఫ్‌ని క్రాస్ అయితే సెకండ్ హాఫ్ అయితే చాలా బావుంటుంది. స్టోరీ గురించి మాట్లాడుకుంటే స్టోరీ చాలా సింపుల్ స్టోరీ. ఏం లేదు. ఒక అమ్మాయికి కొరియా వెళ్ళాలంటే చాలా చాలా ఇష్టం. మొత్తానికి కొరియా వెళ్తది. కొరియా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఎటువంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసింది అనేది సినిమా. చాలా సింపుల్ స్టోరీ లైన్. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం చూసినట్టే అనిపిస్తది. పెద్ద తెలిసిందేముంది, ఐ మీన్ తెలియనిదేముంది, ఎప్పుడు చూసేదిగా అనిపిస్తది. బట్ సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎప్పుడైతే మన హీరోయిన్ కొరియాకెళ్ళి కొరియాలో ఒక గ్రాండ్ మదర్‌ని కలుస్తుందో అక్కడి నుంచి సినిమా చాలా బావుంటుంది. వాళ్ళిద్దరి బాండింగ్ బావుంది. కొరియన్ గ్రాండ్ మదర్ అండ్ మన ఇండియన్ యాక్టర్. వాళ్ళిద్దరి కాంబినేషన్ వాళ్ళిద్దరు ఉన్న సీన్స్ అన్నీ బాగున్నాయన్నమాట. కొంచెం ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఉంటుంది. మనం వాళ్ళ బాండింగ్‌కి ఎమోషనల్ కనెక్ట్ అవుతాం. అందుకనే సెకండ్ హాఫ్‌లో ఎస్పెషల్లీ ఎండింగ్‌లో మనం ఫీల్ అవుతాం. లైక్ లిటరల్‌గా కొంచెం ఎమోషనల్ అవుతాం. వాళ్ళున్నదే హైలైట్ అనమాట. వాళ్ళున్న సీన్స్ అన్నీ. అది మినహాయిస్తే పెద్ద చెప్పుకోదగ్గ ఏం లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. యాజ్ ఐ సెడ్ ఆ ఫస్ట్ హాఫ్ ఒకటే కొంచెం బెటర్ చేసుకుంటే బాగుండేది. ఇక యాక్టింగ్ విషయం మాట్లాడితే ప్రియాంక మోహన్ ఈ సినిమాలో యాక్టింగ్ బాగా చేసింది. అఫ్‌కోర్స్ నేను చూసిన సోషల్ మీడియాలో చాలామంది ఆవిడని ట్రోల్ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఆమె యాక్టింగ్ సరిగ్గా చేయరని. కానీ ఈ సినిమాలో అయితే ఆవిడ యాక్టింగ్ చాలా బాగుంది. టు బి హానెస్ట్ సెకండ్ హాఫ్ చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే ఒక కొరియన్ మూవీలో ఇండియన్ యాక్టర్ ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే లొకేషన్స్ మొత్తం కొరియన్ లొకేషన్స్, ఐ మీన్ కొరియాలోనే షూటింగ్ తీసిర్రు అండ్ యాక్టర్స్ కూడా కొరియన్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి. ఇప్పటికి కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే ఫస్ట్ సపోజ్ ఎవరైనా సరే ర్యాండమ్గా హీరోయిన్ కొరియా వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సీన్స్ని ర్యాండమ్గా చూస్తే ఫస్ట్ ఏమనుకుంటారంటే ఎవరైనా ఒకే ఒక కొరియన్ డ్రామాలో ఒక కొరియన్ మూవీలో మన ఒక ఇండియన్ యాక్టర్ ఉన్నారనుకుంటారు కానీ ఇండియన్ మూవీలో కొరియన్ యాక్టర్స్ ఉన్నారనుకోరు. బట్ అంత బాగుందంటున్నా. యాక్చువల్ నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుండే మన వాళ్ళకి కొరియన్ మూవీస్ అన్నా కొరియన్ డ్రామాస్ అన్నా ఇంత ఇష్టం ఉంది. అలాంటప్పుడు మన ఇండియన్ యాక్టర్స్ ఎందుకని కొరియన్ యాక్టర్స్తో కొలాబరేట్ అవ్వరని అందరూ తెలుసు. ఎప్పటి నుంచో ఒక రూమర్ వస్తూ ఉంటే ఈ స్పిరిట్లో ఒక కొరియన్ యాక్టర్ ఉన్నాడండి. బట్ అది రూమర్లానే ఉండిపోయింది. ఇప్పటివరకైతే అఫీషియల్ న్యూస్ రాలేదు. థ్యాంక్స్ టు ప్రియాంక మోహన్ ఫస్ట్ మూవీ అనుకుంటాను నాకు తెలిసి ఒక ఇండియన్ యాక్టర్ కొరియన్ యాక్టర్స్తో కొలాబరేట్ అవ్వడం. ఎక్కడి నుంచి అయినా సరే ఇంకా చాలామంది యాక్టర్స్ కొలాబరేట్ అవుతారు అనుకుంటున్నా. కమాన్, మార్కెట్ వాల్యూ ఉంది కదా, ఐ మీన్ డిమాండ్ ఉంది. మన వాళ్ళకి కొరియన్ డ్రామాస్ అంటే ఇష్టం. సో చూస్తారు ఈజీగా. ఇప్పుడు ఈ సినిమా కూడా నాకు తెలిసి చాలామంది చూసి ఉంటారు. ప్రస్తుతానికి అయితే ట్రెండింగ్ పొజిషన్లో ఉంది. అండ్ డెఫినెట్లీ ప్రియాంక మోహన్ కెరియర్లో ఇదొక ఐకానిక్ ఫిలిం అవుతుంది. నాకు తెలిసి ఫ్యూచర్లో ఎక్కువ మంది ఈ సినిమాని ఎక్కువ గుర్తు చేసుకుంటారు అనుకుంటా ప్రియాంక మోహన్ మూవీస్ గురించి మాట్లాడినప్పుడు. అదంటూ ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేశారు. థియేటర్లో రిలీజ్ చేసినా సరే బాగుండేదేమో. ఎనీవే, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సరే మరి, సీ యూ అగైన్.